ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. కష్టాలు నరదిష్టి పోవాలంటే ఇలా చేయండి. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య ప్రత్యేకంగా భావించబడుతుంది. ఈ రోజు పితృదేవతలకి తర్పణం శ్రద్ధ నిర్వహించడం అత్యంత ముఖ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆదివారం అమావాస్య రావడం వల్ల దీని పుణ్యం మరింత పెరుగుతుంది. దీన్ని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం, గంగా స్నానం చేయడం, దానం, జపం, పితృకర్మలు నిర్వహించడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని, కష్టాలు దోషాలు తొలగి ఆత్మీయ శాంతి కలుగుతుందని విశ్వాసం. శనివారం స్నానం చేసి ఆదివారం పితృదేవతలకి నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరం. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం, కుటుంబ సమృద్ధి, సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య రోజు పితృదేవతల కోసం చేసే పూజలు, తర్పణాలు అనేక రెట్లు ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.